యష్టికాసనం. రిలాక్స్. Again, deep breath in, stretch. Relax. వశిష్ఠ ప్రాణాయామం. ఎడమ చేయి నాభిస్థానం మీద, కుడి చేయి చిన్ముద్ర. శ్వాస తీసుకుంటూ పొట్టను వ్యాకోచింపు చేస్తూ, శ్వాస వదులుతూ పొట్టని సంకోచింపు చేస్తూ లోపలికి లాగుతూ. రిలాక్స్. రెండు కాళ్ళు ముడవండి. రెండు చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. రెండు పాదాలు పక్క పక్కన, రెండు మోకాళ్ళు పక్క పక్క. ఫస్ట్ పొజిషన్ మర్కటాసనం. లెఫ్ట్ సైడ్ there. Slowly relax. Right side there. Slowly relax. Second position, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు చాప్. రైట్ లెగ్ అప్. లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. వెరికోస్ నుంచి ఉంటే పైనుంచి కాకుండా తొడ దగ్గర నుంచి పట్టుకోవాలి. అర్ధ పవనముక్తాసనం, అపానాసనం. గ్యాస్ ప్రాబ్లమ్స్కి, మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ ఆర్ హైపో ఎసిడిటీ, ఇట్లాంటి సమస్యలకి కంపల్సరీగా ప్రతిరోజు
ఇలా ఒక కాలు ప్రెస్ చేసి ఇలా పట్టుకుని ఉండాలి. ఆ రెండో కాలు చాపలేకపోతే దాన్ని నిలబెట్టుకోవచ్చు. ఈ విధంగా నిలబెట్టుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. మంచిగా చెప్పు మోకాళ్ళకి చాలా కలిసి నెమ్మదిగా ముడిచిన కాలుని ఎడమ కాలు పక్కగా బయట వైపు తీసుకెళ్ళండి. ఎడమ చేతితో ఎడమ వైపుకి లాగుతూ ఉండండి. సయాటికా నొప్పి ఉన్నా కూడా మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాళ్ళు పడుకోబెట్టిన కాలు, అది చాపిన కాలు పాదాన్ని పడుకోబెట్టేసి తొడభాగం దగ్గర బిగిస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే కాలు ముడుచుకోవచ్చు. రెండో కాలు కూడా ముడుచుకొని ఈ విధంగా చేయొచ్చు. చాపిన కాలు, ముడిచిన కాళ్ళు ఈ కుడి కాలు పక్కగా బయట వైపు పెట్టండి. కుడి చేతులు లాగుతుంది, తల ఎడమ వైపు. ఉడకబెట్టిన కాలు పాదాన్ని గడభాగం దగ్గర బిగిస్తాం. నేల వాటిల్లో పడుకోబెట్టేసి తొడ దగ్గర బిగిస్తాం. ఎడమ తింటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే నా పైన ఎడమ కాలు దానికి పెట్టి ఎవరిది ఏ కాలు ఉందో పైన దానికి వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ చేయలేని వాళ్ళు థర్డ్ పొజిషన్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. బాడీకి ఇరువైపులో 180 డిగ్రీస్ రైట్ లెగ్ అప్, ఎడమ తల కుడి వైపు. Slowly relax. Left leg, కుడి అరచేతి. Slowly relax. కుడి కాలు ఎడమ కాలు తొడ మీద పెట్టండి.
ఎడమ కాలు ఫోల్డ్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు కిందకు, తొడ కిందకు. సుప్త కపోతాసనం. పైన ఉన్న కాలుని కిందకు ప్రెస్ చేసుకోవచ్చు. కింద కాళ్ళేమో మన వైపుకి లాగుతున్నాం. sciatica best up. Slowly. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టుకోండి. ఎడమ పాదము కుడి కాలు తొడ మీద పెట్టాలి. కుడి కాలు ఫోల్డ్, రెండు చేతులు కుడి కాలు తొడ కింద ఇంటర్లాక్ చేసి పైన కాలు కిందకి, కింద కాలు మన వైపుకి లాగుతాం. ఇంటి దగ్గర ఎలా ప్రెషర్ వస్తుంది గమనించండి. ఫార్టీ సెకండ్స్ అయినా మినిమం ఉండాలి. ఇంకా ఎక్కువ సమయం ఉంటే మంచిది. పైన కాళ్ళని పూర్తిగా గ్యాప్ లేకుండా కింద కాలు మీద వేసేసింది. తొడల మధ్య గ్యాప్ లేకుండా. ఇప్పుడు నాది ఎడమ కాలు పైన ఉంది కదా, కుడి చేయి సపోర్ట్ తోటి ఈ కాలుని కుడి వైపుకి లాగుతున్నాం. అలా ఆపోజిట్ డైరెక్షన్. కింద కాలు నిలబెట్టే ఉండాలి. విరిచిన కింద కాలు నిలబెట్టే ఉండాలి. ఆ తర్వాత లాగుతున్నప్పుడు సయాటిక్ సంబంధించిన బాగా స్ట్రెచ్ అవుతుంది. లోయర్ బ్యాక్, పిరుదుల్లో నొప్పి, వీటన్నిటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇలా 10 times చేసుకోవచ్చు. ఈ ఒక్కటే 10 times. ఇందాకది కూడా అంతే 10 times. ఈ మాత్రం చేసేటప్పటికి 20 minutes, హాఫ్ అన్ అవర్ వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఆ సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎక్కువ చేసుకోవాలి. సెకండ్ టైం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. రిలాక్స్. మళ్ళీ సెకండ్ టైం కూర్చోద్దాం. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. ఎడమ చేత ఎడమ వైపుకి, కుడి మోకాలు మీద చేయి పెట్టి లాగుతున్నాం. తలేమో కుడి వైపుకి చూస్తున్నాం. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కకు పెట్టండి. కాలు మడియాల బలంతో ఒక కాలు ఆల్టర్నేట్గా మళ్ళీ ఎడమ కాలు కుడి కాలు పైకి లాగుతుందండి. తుంటి భాగం దగ్గర లాగుతాం.
స్లోలీ రిలాక్స్. ఒక పక్కకి తిరిగింది. ముందు ఇచ్చేసేసేది సుత్తబద్ద కోణాసం చేయండి. ఇలానే ఉన్నాం కదా, వెనక్కి ఇలా పడుకొని ఉన్నాం కదా, ఇలా బాస్పట్లు వేసినట్టుగా ఈ రెండు అరిచేతులు కాలుతుంది. అశ్విని ముద్ర ప్రాక్టీస్. సేతుబంధాసనం బేసిక్ మోడల్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా లిఫ్ట్. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. స్లోగా మళ్ళీ రిలీజ్. సెకండ్ టైం అగైన్ లిఫ్ట్. యానస్ పార్ట్ని బిగిస్తూ వదిలి చేస్తూ, వదిలి చేయక్కర్లా, బిగించడం వరకే. వీటిని అశ్విని ముద్రలో ఉంటాయి. మలద్వారం దగ్గర కండరాలు బిగిస్తూ. గైనీ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, వీటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది కొద్దిమందికి. సో దానికి కూడా ఇట్లా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి రెగ్యులర్గా. Slowly relax. మోకాళ్ళు ముచ్చాం కదా పక్కకి, అంటే ఇంకా సుత్తబద్ధ కోణాసన పొజిషన్. మళ్ళీ సెంటర్ ఇలా తీసుకుని వీలైనంత స్లోగా వెళ్ళాలి వెనక్కి. అంటే మనం ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు స్లోగా వెళ్ళాలి. మీరు ఎంత స్లోగా వెళ్తారో తొడ కండరాలకి అంత ఎక్సర్సైజ్ చేయండి. వీలైతే దిండు పెట్టుకోండి రెండు మోకాళ్ళ మధ్యలో. ఆన్లైన్ వాళ్ళు పిల్లో తీసుకోండి, తల దిండు తీసుకొని మోకాళ్ళ మధ్యలో పెట్టి బాగా నొక్కండి. దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను కదా, ఈ రెండు మోకాళ్ళ మధ్యలో పిల్లో ఉంటుంది. ఆ పిల్లోని బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కొంచెం అలా రిలీజ్ చేస్తాం. అంటే పూర్తిగా వెళ్ళిపోతే పిల్లో పడిపోతుంది కదా, సో కొంచెమే రిలీజ్ చేయాలి. మళ్ళీ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కొంచెం రిలీజ్, మళ్ళీ ప్రెస్. ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు. ఇప్పుడు పిల్లో లేదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా అంతే, తొడకండ్రాలను బిగిస్తూ రెండు మోకాళ్ళని ప్రెస్ చేస్తూ ఆర్టిఫిషియల్గా ప్రెషర్ ఇస్తూ ఉండాలి, ఒకదానికి ఒకటి ఆపోజిట్గా. అంటే ఇక్కడ కుడి మోకాలేమో ఎడమ కాలుని నెడుతుంది, ఎడమ మోకాలేమో కుడి మోకాల్ని నెడుతుంది. అట్లా ప్రెషర్ ఇవ్వాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చాపండి రెండు కాళ్ళు. కుడి కాలు లిఫ్ట్, ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక అరిచేతితోటి బయటకు నెట్టండి, కాలేమో లోపలికి నెట్టండి. అగైన్ రిలీజ్, అగైన్ మళ్ళీ ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఇప్పుడు బయట వైపు నుంచి ప్రెస్, బాగా ప్రెస్,
రిలీజ్, ప్రెస్. ఉండగలిగితే ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయండి. రిలీజ్, ప్రెస్, రిలీజ్. లాస్ట్ వన్ మోర్ టైం. ప్రెస్, రిలీజ్. ఇప్పుడు సైడ్ అరిచేయి బయట వైపు, మోకాలు బయట వైపు పెట్టాము. ప్రెస్. కాలేమో బయట వైపు నెడుతుంది, చెయ్యి ఏమో లోపలికి నెడుతుంది. ఇలా బలం సరిపోతే రెండో చేయి సపోర్ట్ పెట్టుకో. రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్. చేతులతో ఎడమ వైపుకి నెట్టేస్తున్నాం, కాలేమో కుడివైపుకి ప్రెస్, అది బయటకు నెట్టాలని చూస్తుంది. రిలీజ్. లాస్ట్ వన్ మోర్ టైం. ప్రెస్, రిలీజ్. ఇప్పుడు బయట వైపు, లోపల వైపుకి మోకాలు బయట, లోపల వైపు చాడి చేయి పెట్టండి. ఇప్పుడు నెట్టండి. కాలేమో లోపలికి రావాలని, చెయ్యేమో బయటకు నెడుతుంది. రిలీజ్. మళ్ళీ ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. స్లోలీ రిలాక్స్. గమనించండి, కాసేపు ఫ్రీగా కాళ్ళు చేతులు ఎక్కడ కూడా బిగింపు ఉండొద్దు. ఫ్రీగా ఒక శవం ఎలా పడుకుంటుందో అలా పడుకొని ఇప్పుడు చేసిన ప్రక్రియ, దాని తాలూకు ఎక్సర్సైజు తుంటి భాగంలో, మోకాళ్ళల్లో, తొడ భాగంలో, పిక్క భాగాల్లో ఎలా ప్రెషర్ వచ్చింది మొత్తం గమనించండి. చేతులు కూడా గమనించండి. అరిచేయి ప్రెషర్ తోటి మనం చేశాం కదా, సో చేతులకు కూడా శక్తి ప్రసారం నడుస్తూ ఉండాలి. మొత్తం భుజాల దగ్గర నుంచి అరిచేతుల చివరి భాగాల వరకు రెండు వైపులా గమనిస్తూ. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇంకా తీసుకోవాలనిపిస్తుంది రిలాక్సేషన్, కానీ ఎక్కువ రెస్ట్లోకి వెళ్ళకూడదు. ఎందుకు? రెండో కాలు ఇంకా మిగిలింది, అది చేయాలి మనం. ఎడమ కాలు లిఫ్ట్, హోల్డ్, ప్రెస్. కాలేమో లోపలికి వెనక్కి నెడుతుంది, చెయ్యేమో బయటకు నెడుతుంది. ఇలా కాలు చాప్ చేయలేకపోతే ఈ కాలు నిలబెట్టేసుకోండి. ఈ కాలు నిలబెట్టి చేస్తే కొంచెం నడుము దగ్గర ప్రెషర్ రాకుండా, నడుము నొప్పులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రిలీజ్. 4 times చేయండి. Last one more time. రిలీజ్. ఇప్పుడు బయటది చెయ్యి, అరిచెయ్యి మోకాలు బయట వైపు పెట్టాము. బయట అంటే ఫ్రంట్ వైపు. చెయ్యేమో లోపలికి నెడుతుంది, మోకాలేమో బయటికి నెట్టాలని చూస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ బాగా ఇవ్వండి. 5 to 10 seconds. ఎంత ప్రెషర్ ఇస్తే అంత బాగా వర్కౌట్ జరుగుతుంటుంది. అక్కడ కండరాలు పట్టేసిన తుంటి భాగం దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో, తిరుగుల్లో ఏమన్నా పట్టేసినట్టున్నా కూడా సెట్ అవుతుంది. లాస్ట్ వన్ మోర్ టైం. ప్రెస్,
రిలీజ్. అరిచే బయట వైపు మోకాలు ఫోల్డ్ చేశాం కదా, అవుట్ సైడ్ వైపు అరిచే వైపు. ఇప్పుడు మోకాలేమో బయటకు రావాలని, అరిచేయం లోపలికి నెడుతుంది. రిలీజ్. మళ్ళీ ఇంకొక 3 times చేసేసాను. రిలీజ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఇన్సైడ్కి అరిచేయి పెడుతున్నాం. మోకాలు ఫోల్డ్ చేసిన దానికి లోపల తొడల వైపు, అంటే మన తొడ భాగం వైపు పెట్టేసి బయటికి నెడుతున్నాం. మోకాలేమో లోపలికి రావాలి. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా నడుము నొప్పికి, ఎస్ఐ జాయింట్కి, మోకాళ్ళ నొప్పులకి, ఇన్నిటికి పనికొస్తాయి. సయాటిక్ కూడా పనికొస్తుంది ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్. సో వీటిలో ఈ లిస్టు నేను చదివిన వాటిలో ఏదన్నా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. ఫీల్ అవ్వండి, ఎనర్జీ పాస్ని గమనిస్తాను. ఫ్రీగా ఎక్కడ బిగులుకుండకూడదు. మీరు ఎంత ఫ్రీగా రిలాక్స్గా మజిల్స్ని వదిలేస్తారో ఆటోమేటిక్గా బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. ఆ నొప్పులు కానీ ఏమైనా ఉంటే వాటిని గమనించే ప్రయత్నం చేయండి. మీరు అక్కడే గమనిస్తూ ఉంటే నొప్పి స్లోగా ఎలా మాయమైపోతుందో కూడా గమనించవచ్చు. నీటి బుడగ ఎలా అయితే క్షణభంగురమో, నొప్పులు కూడా అంతే క్షణభంగురం. నొప్పులు ఇప్పుడున్నది కాసేపట్లో మాయమైపోతూ ఉంటాయి. సో మనం అలా సాక్షిగా గమనిస్తూ ఉండాలి. వాటిని భోగించకూడదు. భోగించే కొద్దీ అనవసరమైన రాగము, ద్వేషము. నొప్పి ఉంటేనేమో ద్వేషం, హాయిగా ఉంటే రాగం వస్తూ ఉంటుంది శరీరం మీద. సో రెండు వద్దు. సాక్షిగా ఇప్పుడు చేసిన తాలూకు ఆ శరీర భాగాన్ని మనోనేత్రంతో గమనిస్తూ, శరీరంలో ఏ భాగాల్లో శక్తి ప్రసారం ఎలా నడుస్తుందో గమనించండి. మెడ దగ్గర నుంచి చేతి వేలు చివరి భాగాల వరకు, ఇటు మోకాలు, ఎడమ కాలు మొత్తం గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించండి. రెండు చేతులు రాపిడ్ చేసుకుంటూ అరిచేతుల యొక్క నిల్వచ్చి కళ్ళు కదులుతుంది. అరిచేతులు చూస్తూ కళ్ళు జరిగింది. ఎడం వైపు గుండా లేచి కూర్చోండి. ఆన్లైన్ వాళ్ళకి చేయగలిగారా? మాతో పాటు చూస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? చేయగలిగారుగా? ఓకే. చేస్తున్నారు అంటే బాగుందా? ఓకే, బాగుందమ్మా. రిలాక్స్గా కూడా ఉంది. రిలాక్స్. అవును, ఇది రిలాక్సేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పవర్ఫుల్ చెప్పింది ఇవాళ. ఎప్పుడో గుర్తుండదు చెప్దాం అనుకుంటా ప్రతిసారి. చేస్తే వాళ్ళ ఆపరేషన్ కూడా వెళ్ళే తల్లి బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అంటే నేను చెప్పంగానే సరిపోదు, మనము ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, నేను చెప్పినట్టు చూసే తప్పకుండా పాటిస్తారో అప్పుడే బెనిఫిట్ వస్తుంది. అంతేగాని బాగా తెలుస్తుంది, మన స్టామినా ఎంత అనేది కూడా అర్థమవుతుంది. కొన్ని రోజుల పాటు చేద్దాం, కంపల్సరీ పెట్టుకొని టైం వేస్ట్ అనుకోకుండా 10 నిమిషాలు పడుతుంది కదా, 1/2 గంటలు పడుతుంది, అయినా చేద్దాం. కొన్ని రోజులు చేస్తే సెట్ అయిపోతుంది. ధ్యాన ముద్రలో కూర్చోండి, ప్రేయర్ చేద్దాం. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityoma Amritam Gamaya Om Shanti Shanti Shanti.